ఆవులను తీవ్రంగా వేధిస్తున్న సమస్యలలో లంపీ స్కిన్ డిసీజు లేదా చర్మగడ్డల వ్యాధి ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ వ్యాధి వల్ల వేల సంఖ్యలో ఆవులు అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా పాల దిగుబడి తగ్గిపోయి రైతులను తీవ్ర ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. ఈరోజు మన వీడియోలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి, ట్రీట్మెంట్ తర్వాత పశువులలో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు మరియు వాటిని ఎలా అధిగమించాలి అనే వివరాలను పూర్తి ఆధారాలతో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. దీనివల్ల నేను ముందు పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా ఈ వ్యాధి ఎలా వస్తుందో చూద్దాం. లంపీ స్కిన్ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. పాకల్లో ఉండే ఈగలు, దోమలు, పిడుదులు మరియు నల్లులు ఒక పశువును కుట్టి మరొక పశువును కుట్టినప్పుడు ఈ వైరస్ వేగంగా వ్యాప్తిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువులు మూత్రం, లాలాజలం మరియు శారీరక స్పర్శ ద్వారా కూడా ఇతర పశువులకు అంటుకుంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులలో కనిపించే ముఖ్య లక్షణాలు: తీవ్రమైన జ్వరం. వ్యాధి సోకిన ప్రారంభంలో పశువు శరీరం బాగా వేడెక్కి టెంపరేచరు 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరుగుతుంది. మేత మేయకపోవడం. జ్వరం వల్ల పశువు పూర్తిగా మేత మేయడం ఆపేసి ఒకే చోట నిలబడిపోతుంది. అలాగే శరీరం అంతటా ముఖ్యంగా మెడ, పొట్ట, పొదుగు మరియు చనుమొనలపై గుండ్రటి గెడ్డలు ఏర్పడతాయి. మెడ మరియు గజ్జల దగ్గర ఉండే గ్రంథులు బాగా వాచిపోతాయి. పశువు కళ్ళ నుండి నీరు కారడం, కంటి పొర తెల్లబడడం చూస్తాం. చూడుతూ ఉన్న ఆవులలో ఈ వ్యాధి వల్ల గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పొదుగుపై గడ్డలు పగిలి గాయాలవ్వడం వల్ల చనుమొనల ద్వారం మూసుకుపోయి పాలు రావడం కష్టమవుతుంది. లంపీ స్కిన్ అనేది వైరల్ వ్యాధి కాబట్టి దీనికి నేరుగా వైరస్ను చంపే మందులు ఉండవు. కానీ పశువును కాపాడుకోవడానికి వెటనరీ డాక్టర్ పర్యవేక్షణలో సపోర్టివ్ ట్రీట్మెంట్ అందించాలి. పశువులకు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా జ్వరం తగ్గడానికి వెటనరీ డాక్టర్ సలహాతో 5 నుండి 7 రోజుల పాటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లో మొదటిది సిఫారాల్ లేదా డైక్రిస్టసిన్ 2.5 గ్రామ్ లేదా 5 గ్రామ్స్ లేదా ఎండ్రోఫ్లాక్సిన్ వంటివి యాంటీబయాటిక్స్ వ్యాధి తీవ్రతను బట్టి వాడతారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, అలాగే పశువుల శరీరంపై వాపులు ఉన్నప్పుడు మెలోనెక్స్ పారాసెటమాల్ ఇంజెక్షన్ని వాడతారు. పశువులు త్వరగా కోలుకోవడానికి మరియు నీరసం తగ్గడానికి ఎంటావేటా ఎన్హెచ్ వారల్ సొల్యూషన్ రోజుకి 10 ml చొప్పున నోటి ద్వారా ఇవ్వాలి. దీంతోపాటు లివర్ జిగ్బో రోజుకి 2 సార్లు 40 ml చొప్పున త్రాపించాలి. అలాగే కణజాలాల పునరుద్ధరణకు టిష్యూ ఎయిడ్ ప్లస్ బోలస్లు రోజుకు 2 ఇవ్వాలి. చర్మంపై మరియు పొదుగుపై ఉన్న గడ్డలు పగిలి గాయాలైనప్పుడు వాటిపై ఈగలు వాలకుండా మరియు పురుగులు పడకుండా లొరాక్జిన్ స్ప్రే లేదా ఆయింట్మెంట్ పూయాలి. పశువు తీవ్ర నీరసంతో ఉన్నప్పుడు రోజువారీగా నార్మల్ సెలైన్ సొల్యూషన్ను ఐవి ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి తగ్గాక వచ్చే సమస్యలు, జాగ్రత్తలు. చాలామంది రైతులు వ్యాధి తగ్గగానే
ఇక భయం లేదనుకుంటారు. కానీ లంపీ స్కిన్ డిసీజ్ తగ్గిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఆవులలో తీవ్రమైన ప్రభావాలు కనిపిస్తాయి. దాంట్లో మొదటిగా గర్భాశయ సమస్యలు. వ్యాధి తీవ్రత వల్ల మాయపడకపోవడం మరియు గర్భాశయ వాపు, మెట్రైటిస్ వంటి సమస్యలు వస్తాయి. గర్భాశయ వాపు వల్ల పశువు మళ్ళీ ఎదగవచ్చిన చూడు కట్టే అవకాశం చాలా తగ్గిపోతుంది. వ్యాధి తగ్గిన తర్వాత కూడా పాలిచ్చే ఆవులలో పదే పదే పొదువాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. పశువు చర్మంపై మచ్చలు చాలా కాలం వరకు ఉండిపోవడమే కాకుండా పశువు పూర్వపు పాలు దిగుబడి స్థాయికి రావడం కష్టమవుతుంది. కాబట్టి వ్యాధి తగ్గిన తర్వాత కూడా పశువులకు మంచి బలమైన దానా, మినరల్ మిక్చరు మరియు వెటనరీ డాక్టర్ సలహాతో గర్భాశయ శుద్ధి మందులు అందించాలి. నివారణ చర్యలు. నివారణే ఉత్తమమైన మార్గం. లంపీ స్కిన్ డిసీజ్ మీ కొట్టంలోకి రాకుండా ఉండడానికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. అలాగే షెడ్ శుభ్రత. పశువులను కొట్టాన్ని ఎల్లప్పుడూ పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు, దోమలు షెడ్ చుట్టూ పెరగకుండా దోమతెరలు వాడడం లేదా వేప నూనె పొగ వేయడం వంటివి చేయాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మిగిలిన ఆరోగ్యవంతమైన పశువుల నుండి వేరుగా కట్టివేయాలి. మీ ప్రాంతంలో వ్యాధి తీవ్రత ఉన్నట్లయితే ముందస్తుగా గోట్ పాక్స్ టీకా వేయించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. పశువులలో ఏ చిన్న మార్పు కనిపించినా సొంత వైద్యం చేయకుండా వెంటనే మీ సమీప వెటనరీ డాక్టర్ను సంప్రదించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరిన్ని పశువైద్య సలహా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.